హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు నరసింహస్వామి జయంతి కదండి. ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు, చల్లని చూపు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. ఈరోజు నరసింహస్వామి జయంతి ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో పూజ అసలు ఇంట్లో చేసుకోవచ్చా, ఎటువంటి నియమాలు పాటించాలి, రావి ఆకుపైన దీపం ఎందుకు పెట్టాలి, చందన దీపమే ఎందుకు పెట్టాలి, ఇవన్నీ మీకు షేర్ చేయబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఇలా శుభ్రపరచుకొని ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. నేను పీఠమే ఎందుకు అన్నానంటే, మన గది చూశారు కదండి, పూజ గది చాలా చిన్నది కాబట్టి ఇలా నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఒకవేళ పెద్ద పూజ గది అయితే అందులోనే చేసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం లేదు, ఏ దోషము లేదు. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ అయినా ఎరుపు రంగు క్లాత్ అయినా వేసుకోవాలండి. ఎందుకు వేసుకోవాలి అంటే, శాంత స్వరూపంగా ఉన్న ప్రతిమను కానీ విగ్రహాన్ని కానీ మనం పెట్టుకుంటాం కాబట్టి నరసింహస్వామిది ఇలా వైట్ కలర్ క్లాత్ వేసుకుంటే ఇంట్లో ఎటువంటి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయండి. అందుకు నాకు ఒకరు చెప్పారు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. వైట్ కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఎరుపు రంగు అయినా వేసుకోవచ్చు. ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు అంటున్నానంటే, పీట ఏర్పాటు చేసుకుంటే ఒక పండగ వాతావరణం మన మైండ్కి పాజిటివిటీ అనిపిస్తుందండి. ఒక పండగ వాతావరణం ఏర్పడినట్లు అనిపిస్తుంది కాబట్టి పీట సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఇలా స్వామివారిని ఆరాధించినట్లయితే మంచి జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫోటో లేనట్లయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చండి. ఈ ఫోటోని ఎందుకు పెట్టుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించిన విషయం అందరికీ మనకు తెలిసిందే కదండి. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 4వ అవతారమే నరసింహ అవతారం. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి జరుపుకుంటామండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, చందనంతో నేను లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ నా దగ్గర లేదు కాబట్టి ఆ స్వామి రూపం ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఇది ఎలా చేసుకోవాలంటే, చందనము పసుపు మొత్తం మిక్స్ చేసుకొని రోజ్ వాటర్తో కలుపుకొని కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకొని నేను ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. స్వామివారి యొక్క విగ్రహం లేదు కాబట్టి ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత స్వామివారికి నామం బొట్లు పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర కాయిన్ బౌల్ ఉంది కదా, అందులో నిండుగా బియ్యం పోసుకున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని తమలపాకు కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత స్వామివారి యొక్క విగ్రహం, అంటే నేను విగ్రహం అని సంబోధిస్తున్నాను, అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత నా దగ్గర లక్ష్మీ అమ్మవారిది, అంటే స్వామిని పిలుచుకున్నప్పుడు అమ్మ కూడా లేకపోతే ఎలా అండి, పక్కన అమ్మను కూడా ఆహ్వానించుకోవాలి. అందుకనే లక్ష్మీ అమ్మను కూడా ఆహ్వానించుకోవాలి. మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మకి చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకున్నట్లయితే చాలా మంచిదండి ఈరోజు. తర్వాత గంధము, కుంకుమ, అక్షంతులు అన్నీ సమర్పించుకున్న తర్వాత అమ్మకు ఇరువైపులా పసుపు కుంకుమలు కూడా సమర్పించుకుంటే చాలా మంచిదండి. తర్వాత మనం ఇంత పూజ చేసుకొని తర్వాత ఫస్ట్ మనము గణపయ్యని పూజ చేసుకోవాలండి. మొదటిగా మనం ఆరాధించవలసింది గణపయ్యని. ఎందుకు అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. ముందుగా గణపయ్యని ఆరాధించకన్నా ముందు దీపారాధన చేసుకుందామండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమః అంటూ దీపం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి దీపానికి అక్షంతలు, గంధము, కుంకుమ సమర్పించుకోవాలి. పుష్పం కూడా సమర్పించుకోవాలండి. ముందుగా మనము నరసింహస్వామి జయంతి ఎందుకు జరుపుకుంటామంటే, హిరణ్యకశపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజుగా స్వామివారిని ఆవిర్భవించిన రోజు కూడా అండి ఇది. అందుకే నరసింహస్వామి జయంతి జరుపుకుంటాము. సారీ అండి ఎక్కడైనా మిస్టేక్ జరిగితే. రావి ఆకుపైన దీపం ఎందుకు పెట్టాలనేది కూడా షేర్ చేస్తానండి. తర్వాత ముందుగా మనం గణపయ్యని ఆరాధించుకోవాలి. ఎందుకు గణపయ్యని ఆరాధించుకోవాలి అంటే, మనము ఎటువంటి పనులు చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా చూడు తండ్రి, నీ కరుణా కటాక్షాలు మా మీద ఉంచు అని ఆ తండ్రిని పసుపు ముద్ద రూపంలో గణపయ్యని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పెట్టుకొని తర్వాత పుష్పం కూడా సమర్పించుకోవాలి. అంటే మనం ముందు ఆచమనం చెప్పుకోవాలండి. ఆచమనం తర్వాత అంటే 21 నామాలు ఉంటాయిగా, కేశవనామాలు, అవి చదువుకున్న తర్వాత గణపయ్యని ఈ విధంగా ఆహ్వానం చెప్పుకోవాలి. గురు బ్రహ్మ గురు విష్ణు చదువుకొని, గురు శ్లోకం కూడా చదువుకొని ఆ తండ్రిని మనం ఆహ్వానం చెప్పుకోవాలి. ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని బెల్లం ముక్కగా మనము బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుందండి. తర్వాత హారతి కూడా ఆ స్వామివారికి సమర్పించాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, గణపయ్యని ఎందుకు ఆరాధించాలి అంటే అండి, మొదటిగా మనం గణపయ్యని ఆరాధించినట్లయితే మనం చేసే పనులు, మనం అంటే తండ్రికి మనం ఒక సంకల్పం చెప్పుకుంటాం కదా, ఎవరికి, నరసింహస్వామికి మనం సంకల్పం చెప్పుకుంటే ఆ సంకల్పం నెరవేరాలంటే గణపయ్య ఆశీస్సులు ఉండాలండి. అందుకని గణపయ్య ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని మనం గణపయ్యని ఆహ్వానం చెప్పుకున్న తర్వాత మనం పూజలోకి వెళ్ళిపోదాం. తర్వాత గణపయ్య పూజ అయిపోయింది కదండి. తర్వాత మనము నరసింహస్వామిని పూజించుకుందాం. ముఖ్యంగా మన ఎదురుగా ఉన్నది వెంకటేశ్వర స్వామి కదండి. అంటే ఎన్నో రూపాలు ధరించిన తర్వాత మనకు మహావిష్ణువు నరసింహస్వామి కదండి. అందుకని మనము
ఈ విధంగా ఫోటోని ఏర్పాటు చేసుకొని చక్కగా వైజయంతి మాల, కాసుల మాల కూడా నేను ఆ తండ్రికి సమర్పించుకున్న తర్వాత ముందుగా మనము ఆచమనం చెప్పుకోవాలంటే నరసింహస్వామిని ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోని ఇంట్లో ఎవరు పెట్టుకోకూడదండి. శాంత రూపంలో ఉన్న ఫోటోని అంటే లక్ష్మీ నరసింహస్వామి శాంత రూపంలో ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిదండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దీపం ధూపం సమర్పించుకుంటే సరిపోతుందండి. పెద్ద హైరాణ పడవసరం లేదు. జయంతి కదా, ఆ తండ్రికి ఏం సమర్పించాలి, ఎలా చేయాలి అనేది టెన్షన్ పడొద్దండి. మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాం? మనము భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనకున్న శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని అన్నీ తొలగిపోతాయండి. ఆ స్వామి చిన్నపిల్లోడైన ప్రహ్లాదుడు ఇలా పిలవగానే అలా రాలేదండి. అంటే స్వామిని మనం భక్తి శ్రద్ధలతో పిలిచినట్లయితే క్షణాన మన ముంగిట ఉంటానండి. అది నమ్మకంతో చేయాలి. ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అవుతున్న వారు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటాయి. నేను అనుభవించాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. మంచి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మనకి ఆ స్వామివారిని ఇలా అంటే విగ్రహం ఉంటే, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకున్నట్లయితే మంచిదండి. నా దగ్గర లేదు కాబట్టి స్వామివారికి నేను పువ్వులకి పసుపు, కుంకుమ, గంధము అన్నీ సమర్పించేసుకున్నానండి. అలా అంటే మనం అభిషేకం చేసినంత పుణ్య ఫలితం ఉంటుంది. ఈ విధంగా గంధము, పుష్పము అన్నీ సమర్పించుకున్న తర్వాత ఇలా నేను అంటే దళాలు ఉంటాయి కదండి, తులసి దళాలతోటి మనము అభిషేకం అంటే నీళ్ళలో కలిపైన అభిషేకించుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క నామం చదువుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి నామాలు రాపైన గోవిందనామాలని చదువుకోవచ్చండి. ఆ తర్వాత ఇది రావి ఆకు అండి. రావి ఆకు మీద నేను నామం బొట్లు పెట్టుకున్నాను. రావి ఆకు పైన ఎందుకు దీపం పెట్టాలంటే అండి, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ ఈ దీపం పెడితే చాలా మంచిదండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, అప్పుల బాధల నుంచి మనము తొలగించుకోవడానికండి. జాతకంలో కుజదోషాలున్న, కాలసర్ప దోషాలున్న తొలగిపోతాయండి రాగి ఆకు దీపం పెట్టడం వల్ల. తర్వాత చందన దీపం మొదట చూపించానుగా, చందన దీపం అది ఎందుకు పెట్టుకోవాలంటే వృత్తిలో అభివృద్ధి లేకపోయినా, అంటే ఏ పని చేసినా కూడా అభివృద్ధి లేకోకుండా అలానే ఉండిపోయినా, వ్యాపారాలలో స్థిరత్వం లేకపోయినా ఇలాంటి చందన దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీనారాయణుల ఫోటో ముంగటైనా అంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఇలాంటి జయంతి, ఆ స్వామి జయంతి కదండి, ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎటువంటి అప్పుల బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఇంట్లో శత్రువులు బాధలు, నెగిటివ్ ఎనర్జీ, కనుజిష్టి ఇలాంటి ఏది ఉన్నా పటాపంచలైపోతాయండి ఇలాంటి దీపం పెట్టడం వల్ల. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ దీపం చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి ఇలా పెట్టుకోవడం వల్ల. దీపం సాక్షాత్తు దైవ స్వరూపం కాబట్టి ఇలా స్వామి అమ్మవార్ల ముంగట పెట్టుకుని దీపానికి 3 బొట్లు పెట్టుకొని చందనం, కుంకుమ సమర్పించుకోవాలండి. తర్వాత స్వామివారికి ఈరోజు మనం నైవేద్యంగా ఏం సమర్పించాలంటే ఇలా అండి, ఇది పానకం అండి. పానకం చాలా ప్రీతి అండి లక్ష్మీ నరసింహస్వామికి. ఈరోజు స్వామివారికి పానకం అంటే పానకంలో కొంచెము యాలకు పొడి, మిరియాల పొడి కలిపి కొంచెం దళాలు అంటే తులసి దళాలు కూడా వేసి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. వడపప్పున్న పెడితే ఇంకా మంచిదండి, చాలా ప్రీతి చెందుతాడంట స్వామి. తర్వాత ఈరోజు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి అమ్మవారికి మన ఇంట్లో ఖచ్చితంగా నేను కుంకుమ పూజ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా నేను అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది కదండి, లక్ష్మీదేవి అష్టోత్తరము, ఆ స్వామి అమ్మవార్లతో పాటు అంటే మనం చందనంతో కూడా మనము అష్టోత్తరం చదువుకోవచ్చండి ఈరోజు. ఇంకా నా దగ్గర కుంకుమ ఉంది కాబట్టి నేను అమ్మకి చక్కగా అష్టోత్తరం చదువుకున్నాను 108 నామాలు. ఆ తర్వాత దీపం, ధూపం, నైవేద్యం సమర్పించుకుంటే చాలండి. ఆ స్వామికి మనము ఇష్టమైన నైవేద్యం సమర్పించినప్పుడు అమ్మకు కూడా ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి కదండి. అందుకే క్షీరాన్నం సమర్పించాను. అంటే పాలన్నంతో పాలకు సంబంధించిన ఏదైనా నైవేద్యం పెడితే సరిపోతుందండి. ఈ విధంగా నేను స్వామి అమ్మవార్లు ప్రీతి చెందాలని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయండి. ఇట్లే పిలిస్తే పలికే దేవుడు అన్నాను కదండి. ఈ పూజ చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది మన జీవితంలో తొంగి చూస్తాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి పూజలు మనకు చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.